వెల్కమ్ టు కారుణ్య సమూహం స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియచేసుకుంటూ, మరి రాబిన్ శర్మ గారు అందించినటువంటి ది 5 AM క్లబ్ అనేటువంటి చక్కటి గ్రంథరాజంలోంచి అతి విలువైనటువంటి పాయింట్స్ని తెలుసుకుంటున్నాము. మరి నిన్నటి రోజున మనము మన యొక్క వ్యక్తిగత ప్రావీణ్యం గురించి తెలుసుకున్నాం. సో ఎప్పటికప్పుడు మన యొక్క ప్రావీణ్యాన్ని మనమే మెరుగుపరుచుకోవాలి. ఆ, మరి అని తెలుసుకున్నాము. ఆమ్, అలాగే ఎవరికి కూడా ఏది కూడా కష్టపడకుండా ఏది ఊరికనే రాదు. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఏదైనా ఒక దానిలో ప్రావీణ్యం సంపాదించాలి అంటే గనక ప్రతిరోజు 2 గంటల 44 నిమిషాల సమయము 10 సంవత్సర కాలాలు వెచ్చించాలి అన్న విషయాన్ని, ఒక అద్భుతమైన పాయింట్స్ తెలుసుకున్నాము. కేవలము ఇది ఏదో ఒక పర్టికులర్ ఫీల్డ్లనే కాదు, మీ యొక్క వ్యక్తిగత ప్రావీణ్యం సాధించాలి అన్నా కూడా ప్రతిరోజు కూడా అభ్యాసం చేసుకోవాలి. ఈ విధంగా గనక ప్రతిరోజు చేయగలిగితే మీ యొక్క జీవితం అనేది 100 రెట్లు మెరుగవుతుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. సో అభ్యాసం చేయండి, సాధన చేయండి, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. ఎందుకు అంటే ముఖ్యంగా మన యొక్క బాహ్యం అనేది మన యొక్క అంతరంగం మీదే ఆధారపడి ఉంటుంది. సో మన అంతరంగం ఎంత బాగా ఉంటే గనక, ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బాహ్యంగా కూడా మన యొక్క పరిస్థితులు అంత చక్కగా తయారవుతాయి. అలాగే అసలు రాక్షసులు అంటే ఎవరో కాదు, మన హృదయాలలో ఉన్నటువంటి రాక్షసులే అసలైనటువంటి రాక్షసులు. సో పోరాడవలసింది బయట రాక్షసులతో కాదు, మన యొక్క అంతరంగపు రాక్షసులతో మనము యుద్ధం చేయాలి అని తెలుసుకున్నాం. సో దానితో పాటు మరి 4వ పాయింట్ అయినటువంటి మనందరం కూడా అంతరంగంగా మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే గనక 4 సామ్రాజ్యాల గురించి తెలుసుకోవాలి. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది మీ యొక్క ఆరోగ్య స్థితి, అలాగే రెండోది ఏంటి అంటే మనోస్థితి, అలాగే హృదయ స్థితి, అలాగే ఆత్మస్థితి. ఈ యొక్క మనము ఈ 4 మన అంతరంగం డెవలప్ అవ్వాలి అంటే గనక, అంతరంగం స్ట్రాంగ్ అవ్వాలి అంటే గనక ఈ 4 మనందరం మెరుగుపరుచుకోవాలి. దీనికి కావాల్సినటువంటి శిక్షణ అంతా కూడా సూర్యోదయానికి ముందే మనందరం కూడా ఇవ్వగలగాలి అని తెలుసుకున్నాం. మరి అలాగే మరి మీ యొక్క నమ్మకాలే మీ యొక్క ప్రవర్తనను మరి ఆ, అనేది సత్యము. అలా అని చెప్పేసి ఆ, మనము కృషి చేస్తూ మరి మన యొక్క మహామేధను ఎప్పటికప్పుడు మనం డెవలప్ చేసుకోవచ్చు. మరి అని కూడా తెలుసుకున్నాం. అంతా మనలోనే ఉంది అని అర్థం చేసుకుంటూ, మరి మీ యొక్క హృదయాన్ని హృదయాన్ని కూడా ఫాలో అవ్వండి. అంటే హృదయ తత్వము అంటే గనక మీ యొక్క ఆవేశాలు, అనుభూతుల జీవితం. మరి ఎంత ఉన్నతమైన మనస్తత్వం ఉన్నా మీ గుండె నిండా కూడా మీ లోపల విచారము, నిరాశ, నిరసన ఉంటే గనక మీరు ఎలాగ విజయాన్ని సాధించగలరు? కాబట్టి కేవలము అందరూ ఆరోగ్యవంతము మనస్తత్వం మాత్రమే కాదు, మనందరం దానితో పాటు మన హృదయంతోనూ అలాగే ఆత్మతత్వంని కూడా మనం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. మనలో ఉన్న ఆత్మశక్తిని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అలాగే మన హృదయాన్ని కూడా మనం, దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి అని తెలుసుకుందాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి గతానికి అతుక్కుపోయి ఉంటాము. క్షమించని వారిని మనం క్షమించలేము. నొప్పించ మరి ఇవన్నీ కూడా మరి అణిగి మణిగి ఉంటే కొంతకాలానికి అవన్నీ కూడా వికృత రూపాలు ధరిస్తాయట. చూడండి, మనలో ఉన్నటువంటి కోపం కానీ ఏమైనా అణిచి పెట్టేసుకుంటే కొన్ని రోజులకి అవన్నీ కూడా వాటి యొక్క వికృత రూపాలని అవి ప్రదర్శిస్తూ ఉంటాయట. కాబట్టి మరి ఆ ఇవన్నీ కూడా వీటికి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వీటికన్నిటికీ కూడా మనము ట్రైనప్ చేయాలి అని చెప్తున్నారు. హృదయ తత్వం మెరుగుపరచడం అంటే జీవితంలో నిరాశ, నిస్పృహలతో, బరువు బాధ్యతలు కలిగిన ఆవేశాలను, ఉద్వేగాలను నిర్మూలించడమే కాదు, ఆరోగ్యకరమైనటువంటివి కూడా వికసింప చేసుకోవడం. కనుక ఉదయం అభ్యాసంతో కృతజ్ఞత అనేది మన జీవితంలో ఒక గొప్ప భాగమై ఉండిపోవాలి అని చెప్తున్నారు. ఇది చాలా చాలా మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఇది ఒకానొక గొప్ప ఇంధనం అని చెప్తున్నారు.
మరి కాబట్టి మీ యొక్క మనస్తత్వాన్ని, మీ యొక్క హృదయతత్వాన్ని, మీ యొక్క ఆరోగ్యతత్వాన్ని, మీ యొక్క ఆత్మతత్వాన్ని ఈ 4ని కూడా మనం ఎప్పుడు కూడా బలపరుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎందుకంటే మనము అందరం గూడా భౌతికంగా వ్యాయామాల మీద చాలా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ మరి చక్కటి ఆరోగ్యం అనేది మీ యొక్క భౌతిక స్థితి ఉత్తమంగా ఉంటే మీ యొక్క మెదడు అనేది కూడా ఎంత బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అంతే కదా! మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏం చేయాలన్నా కూడా. కాబట్టి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. మరి అసలు మన యొక్క సాంప్రదాయాల్లో 2 చేతులు నమస్కారం అని చెప్పేటప్పుడు ఇలా 2 చేతులతో జోడిస్తూ ఉంటారు గదా! అసలు నమస్తే అంటే గనక సంస్కృతంలో మీలోని దివ్యత్వానికి నేను నమస్కరిస్తున్నాను. ఎంత అద్భుతంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నమస్కారం అంటే మీలో ఉన్నటువంటి మీకు కాదు, మీలో ప్రతి ఒక్కరిలో కూడా పైకి చాలా వెధవ వేషాలు వేసేవాళ్ళు బోలెడన్ని అజ్ఞానంతో చాలా కానీ మనం వాళ్ళకి నమస్కరిస్తున్నామంటే అది వాళ్ళకి కాదు. వాళ్ళల్లో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం నమస్కరిస్తున్నాము అని అక్కడ భావము. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు చక్కగా ప్రకృతి దేవతలతో కలిసి తేలియాడండి. మీ అమూల్య మరి ఆహ్, ఇదంతా కూడా సూర్యోదయానికి పూర్వమే జరగాలి. మీలోని వివేచనకు, సత్యానికి నివాళి ఇప్పుడే మీరు మీలోని ఊహాలోకాల ఘనతను, జ్యోతులను దర్శించుకొని అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. నిన్న మనము ఉదయాన 5 ఏఎంకి ఉన్నటువంటి ఆ టైంలో మనకి ఎలాంటి మనలో డోపామిన్ అనేటువంటి హార్మోన్స్ ఆ టైంలో ఎలాగ రిలీజ్ అవుతాయి. అలాగే ఆ టైంలో మనకి బీటా, ఆల్ఫా, టీటాలోకి ఆ యొక్క బ్రెయిన్ వేవ్స్ ఆ విధంగా ఉండడం మూలాన మనం ఎంతటి ఆ యొక్క ప్రవాహాన్ని, ఆ యొక్క ఎనర్జీని ఎక్కువ తీసుకుంటామని గూడా నిన్న మనం చెప్పుకున్నాం. సో, కాబట్టి మీ యొక్క విలువైనటువంటి ఆ సమయాన్ని ఆ టైం లోపే జరగాలి అని చెప్తున్నారు. అంటే సూర్యోదయానికి పూర్వమే జరగాలి. ఎందుకంటే మీలోని ఊహాలోకాల నిర్వహణ జ్యోతులను దర్శించి అర్థం చేసుకునేటువంటి స్థితి ఆ టైం అంత గొప్పదట. ఆత్మతత్వం అంటే అసలైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం. ఆత్మతత్వం అంటే అసలైన మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవడం. వి ఆర్ నాట్ జస్ట్ ఓన్లీ బాడీ. వి ఆర్ ఆల్సో సోల్స్ అని మనకి స్పిరిచ్యువల్ ఫీల్డ్‌లోకొచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. సో, ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అంటే మీరు ఈ యొక్క ఆత్మ అసలు ఏదైతే పర్మనెంట్‌గా ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోవడం అని ఇంకా క్లియర్‌గా చెప్తుందనమాట. సో, కాబట్టి మీరు అది తెలుసుకుంటే గనక మీలో అంతరంగంగా దాగి ఉన్నటువంటి అసలైన వాటితో మీకు బంధం అనేది ఏర్పడుతుంది. చూడండి ఈ ఆత్మతత్వాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ఆత్మశక్తిని వృద్ధి చేసుకుంటా ఉంటారో, అప్పుడు మీ లోపల ఉన్నటువంటి అసలైన వాటితో మీకు బంధం అనేది ఏర్పడుతుంది. ఋషులు, మునులు, జ్ఞానులు అందరూ గూడా వీళ్ళు చేసేది సూర్యోదయానికి ముందే అని చెప్తున్నారు. ఎప్పుడైతే మరి మీ మీ యొక్క దోషాలు లేనటువంటి మీ వ్యక్తిత్వం మీద మననం చేసి మిగిలిన రోజంతా మీరు ఎలా ఉండబోతున్నారు అనే ధ్యానంతో జీవితం ఎంత త్వరగా పరుగులు తీస్తుందో మరి ఆహ్, మీ యొక్క ఏ సామర్థ్యాలు వినియోగించి ఈ నేల మీద జ్ఞాపకాలు వదులుతారో మీ ఆత్మతత్వానికి ఉన్నత స్థాయికి చేరడానికి ఇవన్నీ గూడా కొన్ని మార్గాలు అని చెప్తున్నారు. చూడండి మనం ఇక్కడ అందరం గూడా ఇప్పుడు చూడండి ఒక ఢిల్లీ ఎళ్ళామనుకోండి ఆ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మనం చెప్పుకుంటాం. ఢిల్లీలో నేను ఈ యొక్క గొప్ప కార్యం చేయడానికి వెళ్ళాను. అది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసొచ్చాను అని మనం చెప్పుకుంటాం. ఏదైనా మనకి ఎక్కడన్నా ఒక పని ఉండి ఆ ఊరు వెళ్ళినప్పుడు. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు. మీరు ఈ భూమి మీదకి వచ్చారు అంటే గనక, ఈ భూమి మీద వచ్చినందుకు మీరు ఏ ఘనకార్యం చేశారు అనేటువంటిది ఇవే మనకి జ్ఞాపకాలట చూసుకోండి. మనం భూమి మీద రేపు వెళ్ళిపోయిన తర్వాత మనం చేసేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పనులే అవే మన యొక్క జ్ఞాపకాలు. మనం వెళ్లి పైలోకాల్లో రేపు బాడీ వెకేట్ చేసినప్పుడు, ఈ భూమి మీద నేను ఈ బాడీతో ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన పనులు ఇవే మన యొక్క జ్ఞాపకాలు అని చెప్తున్నారు. మరి మరి ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మతత్వాన్ని గనక ఎప్పుడైతే మనంలో సరిగ్గా తెలుసుకుంటామో, అప్పుడు మనలో నేను తక్కువ అనేటువంటి భావం పోతుంది. నేను ఎక్కువ అనేటువంటి అహంకారం పోతుంది. సో, ఇవన్నీ గూడా మరి నిత్యము ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో, అప్పుడు మనము మరి సమాజ సేవలో మనకి తెలుసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆత్మతత్వము అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
కాబట్టి దీని గురించి తెలుసుకోండి అనే చెప్తున్నారు. మనకి ఇంత పెద్ద వాటిని మనకి పత్రిజీ సారు చాలా సింపుల్‌గా, సరళంగా మనందరికీ తీసుకొచ్చేసారు. ఈ ఆత్మతత్వం గురించి. ఈరోజు ఆత్మతత్వం మన పిఎస్ఎస్ఎం సొసైటీలో ఆత్మతత్వం అంటే తెలియని వాళ్ళంటూ లేరు అంటే గనక మరి దానికి మరి ఆ విధంగా ఒక్కొక్కళ్ళని ఒక మాస్టర్‌గా తయారు చేసి తీసుకొచ్చినటువంటి మరి మనకి నిజంగా పత్రిజీ సార్ లాంటి వాళ్ళు దొరకడం నిజంగా మనందరి భాగ్యం మై డియర్ ఫ్రెండ్స్. మరి సో, ఇక్కడ కూడా ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. సో, ఫైనల్‌గా ఆత్మతత్వం తెలుసుకున్నప్పుడు మనలో ఆ సేవ అనేది విపరీతంగా పెరుగుతుంది అని చెప్తుందనమాట. మరి హ్మ్. హ్మ్. విలువైన ప్రతి రోజు విలువైన మీ జీవితానికి ప్రతినిధి అని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. ప్రతి రోజు కూడా ఎంతో అద్భుతమైన రోజు అని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్క రోజు మీరు ఎలా జీవిస్తారు, మీ జీవితాన్ని మరి అనేది ఒక రోజు విలువని మీరు గనక చెక్ చేసుకుంటే తెలుస్తుంది. కానీ మనం ఎవ్వరం గూడా అసలు రోజు అంటే పట్టించుకోం. ఎంతమంది పట్టించుకుంటున్నారు చెప్పండి మీరు ఒకసారి ఎవరికి వాళ్ళకి ప్రశ్నేసుకోండి. ఈరోజు, ఈరోజు ఎంత విలువైనది, నేను ఈరోజు ఏం చేశానని ఎంతమంది మనం చెక్ చేసుకుంటున్నామని కూడా క్వెషన్ చేస్తున్నారు. చాలా లైట్‌గా తీసుకుంటారు. ఒక రోజు విలువని చాలా మనం విస్మరిస్తూ ఉంటాం. కానీ, ఈ రోజు మనం ఇప్పుడు చేసేదే అది మన యొక్క భవిష్యత్తుని సృష్టిస్తుంది అని చెప్తున్నారు. ఇంకా మీకు లభించే ప్రతి 24 గంటలలోనూ పెడదారులు తప్పుకొని కనీసం ఒక్క పర్సెంట్ అయినా సరే మీరు అభివృద్ధి చెందండి అని చెప్తున్నారు. చూడండి. మీరు 100% రోజు అభివృద్ధి చెందక్కర్లా. ఈ రోజు నిన్నటి ఆలోచన విధానానికి, ఈ రోజు నా ఆలోచనకి కనీసం ఒక్క పర్సెంట్ అయినా నేను మెరుగుపడ్డానా అనేది చెక్ చేసుకోండి. ఇలా గనక చేస్తే మరి అదే ఈ చిన్న చిన్న విజయాలు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాయట? ఒక చక్కటి మన ఈ ఈ 1% అభివృద్ధి సాధిస్తే నెల తిరిగేసరికి మనము ఆటోమేటిక్‌గా 30% మనము ఇంప్రూవ్ అవుతాం. మరి ఇలాగా మనము ప్రతిరోజు గూడా 1% కనీసం చేయగలిగితే గనక, కనీసం వదలకుండా గనక ఇలా ప్రతిరోజు మీ యొక్క సంబంధాల్లో కానివ్వండి, మీ యొక్క ఫైనాన్షియల్‌గా కానివ్వండి, మీరు ఎక్కడైతే ఈ అభివృద్ధి మీరు పొందాలి అని అనుకుంటున్నారో అక్కడ కనీసం ఒక్క పర్సెంట్ మీరు ప్రతిరోజు గూడక కంటిన్యూయస్‌గా ప్రయత్నిస్తే, మీరు ఒక సంవత్సరానికి 365% మీరు ఎదిగిపోతారు చూడండి. ఎంత గొప్ప విజయం ఇది అని చెప్తున్నారు. మరి కాబట్టి ప్రతిరోజు కూడా కనీసం ఒక్క పర్సెంట్ అన్నా నేను ఈరోజు ఎదిగానా అని చెక్ చేసుకోమని చెప్తున్నారు. మరి ఆయన, ఆయన చూడండి. ఈ కోటీశ్వరుడు ఆయనకి కొన్ని కోట్లున్నాయి. ఆయన కోటీశ్వరుడాయన. ఆయన ఏమనుకుంటున్నారు వీళ్ళతో మాట్లాడుతూనే ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఇద్దరికి టీచ్ చేస్తున్నారు. ఈ యొక్క స్కిల్స్ అన్నీ గూడా. వీళ్ళిద్దరూ గూడా కరుణామూర్తులు, గొప్పవారు అవ్వడానికి నేను సాయం చెయ్యాలి అని ఆయన అఫర్మేషన్స్ చెప్పుకుంటున్నారు చూడండి. ఆయన ఈ ఈ పుస్తకంలో ఈ యొక్క కోటీశ్వరుడిని గనక మనం గమనిస్తే, ఆయన ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన అఫర్మేషన్స్ చెప్పుకుంటూనే ఉన్నారు. ఒక ఒక పక్షి కనిపించిందనుకోండి, ఈ పుస్తకంలో నేను గమనించింది ఒక పక్షి కనిపించిందంటే, "ఈ పక్షి నువ్వు నాకు దర్శనమిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు." చూడండి ఇక్కడ ఈయన సాయం చేస్తున్నారు. వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నారు, వీళ్ళకి సాయం చేసి, వీళ్ళు గొప్పవారు అవ్వడానికి నేను సహాయం చేస్తున్నాను అని ఇక్కడ ఇది గూడా ఆయన అఫర్మేషన్స్ కింద చెప్పుకుంటున్నారన్నమాట. అస్సలైనటువంటి రహస్యం ఇక్కడే ఉంది. మరి కోటీశ్వరుడు ఈయన అలాగా చెప్పుకుంటూనే ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు కాక మీరు ప్రతి ఒక్క రోజు ఏం చేస్తారు అనేది చాలా ముఖ్యము అనేది చెప్తున్నారు. మనం అనుకుంటాం. ఏముంది ఏదో ఒక రోజు చేద్దాంలే. మనం ఇప్పుడు ఏదన్నా ఒకటి అనుకుంటూ ఉంటాం గదా! ఒకరోజు చేద్దాంలే, ఒకసారి ట్రై చేద్దాం. అది కాదు అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్రతిరోజు ఘనకార్యాలు సాధించేవారు బాగా అర్థం చేసుకుంటారు. ప్రావీణ్యం సాధించాలి అంటే నిత్య కృషి కీలకమైన పాత్ర పోషిస్తుంది. చరిత్ర సృష్టించాలి అనుకునే వాళ్ళకి ఈ నిబద్ధత, ఈ క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుందనమాట. ఈ లోపల వీళ్ళిద్దరికి టీచ్ చేస్తున్నారు గదా! చేసేటప్పటికి ఈవిడకి ఈ యొక్క లేడీకి ఒక మెసేజొచ్చింది. రాగానే ఆవిడ వెంటనే టక్‌మని పడిపోయింది. చూడగానే. ఏమిటి అంటే మళ్ళా లేచి వెంటనే మళ్ళా
లేచిందనమాట. ఆవిడ పడిపోయారు ఆ మెసేజ్ చూడగానే. మళ్ళా ఏమిటి ఏమైందని అడిగితే, ఈవిడికి ప్రాబ్లం ఉంది కదా, ఏమిటి ఈవిడ ప్రాబ్లము, ఈవిడ యొక్క కంపెనీలో ఈవిడ నా కంపెనీ వదిలేసి వెళ్ళిపోమని అంతకు ముందు కూడా మన ఈవిడికి మెసేజెస్ వస్తూ భయపెడుతున్నారు, లేకపోతే నేను చంపేస్తాము అని భయపెడుతున్నారు కదా. అప్పుడు కానీ ఇప్పుడు ఈయన దగ్గర ఈ శిక్షణ తీసుకుంటుంది కదా ఈవిడికి ధైర్యం వచ్చి ఈవిడ ఏం పెట్టింది, నేను పెట్టడం లేదు, ఈ సంస్థను నేనే నిర్మించాను. ఆ? మరి ఈ సంస్థను అభివృద్ధి చేయడం నాకు ఎనలేని తృప్తినిచ్చింది. నేను పోరాడానికి సిద్ధంగా ఉన్నాను, రండి రండి రా రండి అని మెసేజ్ ఇచ్చిందంట. చూడండి ఈవిడలో ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. అసలు వీళ్ళని కలుసుకోవడానికి గల కారణం ఏంటి? ఇలాగా వాళ్ళ కంపెనీలో నువ్వు ఈ కంపెనీ వదిలి వెళ్ళిపో అని వీళ్ళని భయపెడుతూ ఉంటే ఈవిడికి ఏం మార్గం తోయాలో ఏం చేయాలో తెలియక ఈవిడ ఎంతో కష్టపడి ఆవిడకి ఆ యొక్క ఆ బిజినెస్ని ఎంతో ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళు నన్ను వెళ్ళిపోమంటున్నారు, నాకు తట్టుకోలేక ఆవిడ సూసైడ్ చేసేసుకుందాం అన్న టైంలో వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి ఒక టికెట్ పట్టుకుని ఈ యొక్క సెమినార్ అటెండ్ అవ్వడం, ఈ సెమినార్ అటెండ్ అయిన తర్వాత ఆయన పక్కనే కూర్చున్నటువంటి ఒకానొక కళాకారుడితో పరిచయం అవ్వడం, వీళ్ళిద్దరికి ఈ కోటీశ్వరుడు ఒకానొక దేశదిమ్మరి అంటే చినిగిపోయిన బట్టలతో కనిపించడం, ఆ కనిపించినప్పుడు ఇలాగ నేను మీకు ఇవన్నీ నేర్పిస్తాను అని మీరు నమ్ముతారా అని చెప్పేసి రావడం, వీళ్ళు మరి ఆ, ఈ ఆ దేశదిమ్మరి మాటలు విని ఒప్పుకొని వీళ్ళకి వెళ్తే ఆయనేమో మరి ఒకానొక చక్కటి ప్లేసెస్ అన్ని చూపించి వీళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇచ్చి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ అన్నీ ఇచ్చి ఇవన్నీ చేస్తూ మరి ఈరోజు ఆవిడలో చనిపోతాను అనుకున్న ఆవిడికి రండిరా రండి, నేను మీ అంతు చూస్తాను, మీరే రండి అనేటువంటి ధైర్యాన్ని ఈయన యొక్క టీచింగ్స్ ఆవిడకి ఇచ్చాయి. మరి ఎంత అద్భుతమైన చేంజ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది అన్నమాట. సో ఈ విధంగా ఆవిడ రిప్లై ఇచ్చిందనమాట. సో ఇది వింటున్న వాళ్ళు చెప్తున్నారు నవ్వుతూ, ఆయనకి నవ్వొచ్చిందనమాట. నవ్వుతూ మీరు ఆ, ఆ, మీ ప్రగతి చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇవి చూస్తున్నారు కదా, మీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఆ ట్రైనింగ్ అంతా ఇచ్చింది ఎవరు? ఈ కోటేశ్వరుడు ఈయన కదా, రైలీ గారు కదా. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు చాలా స్థిమితంగా మాట్లాడారు, చాలా ధైర్యంగా ప్రశాంతతతో ముందుకు చక్కగా, ఇది మీకు ఎంతో హెల్ప్ అవుతుంది అని చక్కగా ఆయన మళ్ళా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మీకు ఏదైతే నేను చెప్పానో అది అంతా కూడా జస్ట్ ఇప్పటి వరకు చెప్పింది నేను అంతా కూడా మీకు ఒక పునాది లాంటిది. ఇప్పుడు అసలైనది స్టార్ట్ అవుతుంది అని మళ్ళా ఈయన చెప్తుంది అనమాట. ఇప్పటి వరకు చెప్పింది జస్ట్ ఇంట్రడక్షనే, ఇప్పుడు అసలైన ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో అత్యంత సుందరమైన వస్తువులు అనేవి కనిపించవు, వినిపించవు. వాటిని ఎలా చూడాలి, ఎలా వినిపించుకోవాలంటే మన హృదయంతో అని హెలెన్ కెల్లర్ చెప్పారట. మరి చూడండి, కొన్ని కొన్ని మనకి మాటల్లో ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని కంటికి కనిపించవు కానీ అవి హృదయంతోనే కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి. కానీ ఆ వినేటువంటి హృదయము, అర్థం చేసుకునేటువంటి హృదయం మనకి ఉండాలి అని కూడా చెప్తున్నారు. మరి ఇంకా ఈ విధంగా వీళ్ళిద్దరూ ఎలాగా డిస్కస్ చేసుకుంటూ మరి చక్కగా ఆ సముద్రంలో చక్కగా ఆ ఎంతో హ్యాపీగా వీళ్ళు అలాగ డిస్కస్ చేసుకుంటూ వీళ్ళ ముగ్గురు కూడా చెప్తూ ఒక మాట చెప్తున్నారు. ఏంటి అంటే, మన యొక్క సంస్కృతి మన దగ్గర ఉన్న సొమ్మును బట్టి, మనం సాధించినటువంటి ఘన విజయాలను బట్టి, మనము ఏదైతే పలుకుబడి ఉంటుంది కదా, వీటన్నింటిని చూసి మనల్ని లెక్క వేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న సమాజం అంతే కదా, నీకు ఎన్ని కోట్లున్నాయి, నీకు ఏమి పొరుగు ఉంది, నీకు ఏమి డిజిగ్నేషన్స్ ఉన్నాయి, నీకు ఏమి గౌరవాలు, ఇవన్నిటిని చూసి మనం లెక్క పెడుతుంది. కానీ చెప్తుందన్నమాట, ఇవి ఓకే, ఓకే ఇవి ఓకే, ఒక దీనికి కూడా కొంచెం వాల్యూ ఉంది, నేను కాదంటం లేదు. కానీ కానీ వీటన్నింటికంటే కూడా నా లోపల ఉన్నటువంటి నా సహజ శక్తితో సంబంధం. అన్నిటికంటే నాకు నిజాయితీ, నాలో అసలు ఎంత నిజాయితీగా మనం ఉంటున్నాము. ఆ! నా లోపల ఉన్నటువంటి నా జీవశక్తి ఎలా ఉంది? నేను ప్రతిరోజు నా యొక్క ఆనంద స్థితులు ఎలా ఉన్నాయి? ఆ! మరి నా యొక్క జీవితం ఎలాగా నేను ఆనందంగా ఉన్నానా? ఎలాగా నా అంతరంగంలో ప్రశాంతత ఎలా ఉంది? అసలు వీటిని బట్టి మన యొక్క
మరి మన యొక్క పలుకుబడిని అనేది వీటిని బట్టి అసలైనటువంటి క్యాల్కులేషన్ చేయాలి అని చెప్తున్నారు. చూడండి మనం అంతే కదా ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎన్ని లక్షల శాలరీ తీసుకుంటున్నావు, ఆ, లేకపోతే నీకు ఏమి ఆ, నీకు ఎంత పలుకుబడి ఉంది, ఇవే కదా. కానీ యాక్చువల్గా ఏంటంటే నీ లోపల నువ్వు రోజు ఎంత ప్రశాంతంగా ఉంటున్నావు. నిజంగా ఈ పాయింట్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఇప్పటికీ కూడా అనేక మంది ఈ యొక్క అజ్ఞానంతో ఇంకా వాటి వెనకాలే పరుగులు పెడుతున్నారు. కానీ నేను ప్రశాంతంగా ఉన్నానా, నేను ఆనందంగా ఉన్నానా, నేను ఎంత చిత్తశుద్ధితో ఉన్నాను, నేను ఎంత నిజాయితీగా ఉన్నాను, ఇవి అసలైనటువంటి క్యాల్కులేషన్స్. అసలు ఇవి మనకి అని తెలియక మన యొక్క జీవితాలు ఒకానొక యాంత్రికంగా పరిగెడుతున్నాయి. ఈయన చెప్తుందన్నమాట సమ్మోహనమూర్తి. మరి ఆయన మరి మరి చక్కగా మనం ప్రతిరోజు ఎంత మందితో ప్రేమతో మనం మాట్లాడుతున్నామో, ఇవి అసలైనటువంటి తృప్తికరమైన జీవితం అంటే ఇవి ఇవి ఇలాంటి మార్పులు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మన జీవితంలో మార్పులు చేసుకుంటూ ఉండాలి అని చెప్తుందనమాట. ఇంకా వీళ్ళిద్దరికీ ఇవన్నీ వింటున్న తర్వాత వీళ్ళల్లో కూడా అనిపిస్తుందనమాట. నాలో కూడా ఇప్పటివరకు నేను ఒక మిషన్ లాగా పరిగెడుతూ ఉన్నాను. కొంచెం నాకిప్పుడు అనిపిస్తుంది నాలో ఒక ఒక మానవత ఏంటో పెరుగుతున్నట్లో నాకు అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అని వాళ్ళు చెప్తుందనమాట. నాలో కూడా ఒక చక్కటి అనుభూతి కలుగుతూ ఉంది. మరి కృతజ్ఞతాభావం నా నిండా నిండిపోయింది. మరి ఆహ్, నేను నాకు నా చుట్టూతో ఉండే ప్రతి ఒక్కరి పట్ల నాకెంతో హ్యాపీగా, ఎంతో ప్రశంసనీయంగా ఉంది. అంతేకాదు ఇప్పటి వరకు నా యొక్క ఆలోచన విధానం నేను ఎలాగ సూసైడ్ చేసుకోవాలనేటువంటి నా యొక్క ఆలోచన విధానం నుంచి జీవితం అంటే ఒక ఆసక్తి, జీవితం అంటే ఒక వివేచన, ఇవన్నీ గూడా నా నా గాయపడ్డ జీవితానికి ఇవన్నీ గూడా రంగురంగుల జీవితం, మైమరిపించే జీవితాన్ని ఇవన్నీ పొందడానికి నాకొక చక్కటి ఉత్సాహాన్నిచ్చాయి అని చెప్తున్నారనమాట. సో ఇది ఫ్రెండ్స్ మరి ఇంకా చాలా అద్భుతమైన పాయింట్స్ మనము ఇప్పుడు చెప్పారు కదా, రైలీ గారు చెప్పారు కదా, ఇప్పటి వరకు మనం తెలుసుకుంది కొంత మాత్రమే. ఈ జస్ట్ పునాది. ఇంకా ముందు ముందు మనం ఎన్నో పాయింట్స్ తెలుసుకోబోతున్నాము. అసలైనటువంటి ముందు ముందు ఉన్నాయని చెప్తున్నారు కదా, ఇవి చూద్దాం. రేపటి స్వాధ్యాయంలో మరి ఆ పాయింట్స్ కోసం వెయిట్ చేస్తూ మరి ఈరోజు స్వాధ్యాయాన్ని ఇంతటితో ముగించుకుందాం. థ్యాంక్ యూ.